నమస్తే అండి. ఈ వీడియో అన్నదమ్ములు ఉన్న ఇంటికి కోడళ్ళగా వెళ్తున్న అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి పెళ్లి అయ్యేంత వరకు అన్నదమ్ములు వందల సార్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. కానీ వెంటనే సాయంత్రం కల్లా కలిసిపోతూ ఉంటారు. అదే పెళ్లైనాక ఆ అన్నదమ్ములు ఒక్కసారి తిట్టుకున్నా కొట్టుకున్నా జీవితాంతం కూడా కలవలేని పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ వెనక ఉన్న ఆదిశక్తులు. ఏదైనా ఓ ఫంక్షన్ కి అటెండ్ కాగానే అక్కడ చుట్టాలు చూసి చెప్తా ఉంటారు, అడుగో మీ అన్నయ్య వచ్చాడు కనపడ్డా, అడుగో మీ తమ్ముడు కనిపించాడని. వాళ్ళు అలా చెబుతున్నప్పుడల్లా ఎంతో ద్వేషాన్ని పెంచుకొని మాట్లాడకుండా బద్ధ శత్రువులుగా ఉంటున్న ఆ అన్నదమ్ములు మనసు ఎంత కుషించిపోతుంటుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. కలవాలన్నా కలవలేని పరిస్థితి అవుతుంటది. కొంతమంది అన్నదమ్ముల్ని విడదీస్తారు. వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. కానీ తమ్ముడికి బాధ వచ్చినప్పుడు అన్నకి చెప్పుకోవాలని, అన్నకి బాధ వచ్చినప్పుడు తమ్ముడితో మాట్లాడుకోవాలని, వాళ్ళు పడే బాధ అనేది ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ గా దేవుడు ఇస్తా ఉంటాడు. అది గుర్తుపెట్టుకో.